ఏదైనా దుర్ఘటన జరిగితే ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. సిరిసిల్లలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటుతో మరణించిన అనిరుద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గురుకులాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఆయా ఘటనల్లో పిల్లలను కోల్పోయిన 36 కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రతి వారం జిల్లా కలెక్టర్లు గురుకులాలను పర్యవేక్షించాలన్నారు కేటీఆర్. మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్లకు పాపం అభం శుభం తెలియని వయసు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేషజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద గంపెడు ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ వారితో పాటే పోతుంది. 500 మంది పిల్లలు విషాహారం తిని హాస్పిటల్ పాలైనారు. దయచేసి ఏం ఆహారం మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్లకు పాపం అభం శుభం తెలియని వయసు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేషజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద గంపెడు ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ వారితో పాటే